కురుక్షేత్ర యుద్ధం తరువాత ధృతరాష్ట్రుడు కృష్ణుడిని ఇలా అడిగాడు, నాకు 100 మంది కొడుకులున్నా అందరూ పోయారు ఎందుకు అని. అప్పుడు కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, 50 జన్మల క్రితం నీవు ఒక వేటగాడువు. నీవు వేటాడుతున్నప్పుడు ఒక మగపక్షి మీద బాణం వేశావు, కానీ అది ఎగిరిపోయింది. ఆ కోపంతో నీవు గూడిలోని 100 పిల్లల పక్షులను నిర్దాక్షిణ్యంగా వధించావు. తండ్రి పక్షి నిస్సహాయ వేదనతో చూడవలసి వచ్చింది. అప్పుడు ఆ తండ్రి పక్షికి తన 100 మంది కొడుకుల మరణాన్ని కలిగించి నీవు బాధ కలిగించావు. కాబట్టి మీ 100 మంది కొడుకులు చనిపోవడాన్ని నీవు కూడా భరించవలసి వచ్చింది. అప్పుడు ధృతరాష్ట్రుడు, సరే అయితే నేను 50 జన్మలు ఎందుకు వేచి ఉండాల్సి వచ్చింది అని అడిగాడు కృష్ణుణ్ణి. అప్పుడు కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, నీవు గత 50 జీవిత కాలాల్లో 100 మంది పుత్రులను పొందేందుకు పుణ్యాన్ని కూడబెట్టావు. ఎందుకంటే దానికి చాలా పుణ్యం అవసరం. అప్పుడు నీవు 50 జీవిత కాల క్రితం చేసిన పాపానికి స్పందన వచ్చింది. కృష్ణుడు భగవద్గీతలో గహన కర్మతో గతిః అని చెప్పాడు. చర్య మరియు ప్రతిచర్య పనిచేసే విధానం చాలా క్లిష్టమైనది. ఏ సమయంలో ఏ స్థితిలో ఏ రియాక్షన్ ఇవ్వాలో దేవుడికే బాగా తెలుసు. అందువల్ల ఈ జీవిత కాలంలో కొంత ప్రతిస్పందన రావచ్చు, కొన్ని తదుపరి జీవితంలో మరియు కొన్ని సుదూర భవిష్యత్ జీవిత కాలాల్లో రావచ్చు. శ్రీమద్ భాగవత ఉదాహరణ ఇస్తుంది. ఏమనగా, మనకు 1000 దూడలు ఉన్న గోశాలలో ఉంటే మరియు అక్కడ ఒక తల్లి ఆవును వదిలేస్తే ఆ వేళలో తన దూడ ఎక్కడ ఉందో ఆమె సులభంగా కనుగొంటుంది. ఈమెకు ఈ సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా మన కర్మ మనల్ని ఈ గ్రహం మీద మిలియన్ల మందిలో కనుగొంటుంది. రోడ్డుపై వెళుతున్న వేలాది మంది ఉండవచ్చు, కానీ ఒకరు మాత్రమే ప్రమాదానికి గురవుతారు. ఇది యాదృచ్ఛికంగా కాదు, కర్మ ద్వారా. అందువల్ల కర్మ యొక్క సూత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇది పనిచేయడంలో నెమ్మదిగా ఉండవచ్చు, కానీ ఎవరూ దీని నుంచి తప్పించుకోలేరు అని కృష్ణుడు బదులిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. తద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.